హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ జియోగ్రఫీలో భాగంగా ఈరోజు మనం టాపిక్ 9 వర్షపాతం మరియు టాపిక్ 10 నదులు, తెలంగాణ నదులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. తెలంగాణ జియోగ్రఫీ పార్ట్ 5 పార్ట్ 4 టాపిక్ 9 వర్షపాతం. రాష్ట్రంలో సగటు వర్షపాతం 906.6 మిల్లీమీటర్లు. 2004-2005లో నమోదైన వర్షపాతం 614 మిల్లీమీటర్లు. 2013-14లో నమోదైన వర్షపాతం 1212 మిల్లీమీటర్లు. 2013-14లో అత్యధిక సగటు వర్షపాతం ఆదిలాబాద్ 1158 మిల్లీమీటర్లు. అత్యల్ప సగటు వర్షపాతం మహబూబ్ నగర్ 604 మిల్లీమీటర్లు. టాపిక్ 10 నదులు. నదులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం పాటమాలజీ. సరస్సులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం లిమ్నాలజీ. నీటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రం హైడ్రాలజీ. ప్రపంచ నదుల దినోత్సవం సెప్టెంబర్ చివరి ఆదివారం. ప్రపంచ నీటి దినోత్సవం మార్చి 22. భారతదేశ నదీ వారం నవంబర్ 24 నుంచి 27 వరకు. ఇది మొదటిసారి ఢిల్లీలో 2014లో జరిగింది. రాష్ట్ర భూభాగం వాయవ్యాన ఎత్తుగా ఉండి ఆగ్నేయ దిశగా వాలి ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ప్రవహించే నదుల దిశ వాయవ్యం నుంచి ఆగ్నేయం వైపు ఉంటుంది. రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ, మంజీరా, మూసీ, తుంగభద్ర. గోదావరి నది పొడవు 1465 కిలోమీటర్లు, అంటే 910 మైళ్ళు. ప్రవహించే రాష్ట్రాలు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. పరివాహక రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి. జన్మస్థలం పశ్చిమ కనుమలు సహ్యాద్రి పర్వతాల్లోని మహారాష్ట్రలోని బ్రహ్మగిరి పర్వతం వద్ద గల నాసిక్. త్రయంబకేశ్వరంలోని బిలసరస్సు సముద్ర మట్టం నుంచి ఎత్తు 920 మీటర్లు, అంటే 3018 అడుగులు. రాష్ట్రంలో గోదావరి మొత్తం పొడవు 550 కిలోమీటర్లు. గోదావరి నది పరివాహక ప్రాంతం దేశ భూభాగంలోని 10% భూభాగాన్ని ఆక్రమించింది. ఇది దేశంలో రెండో పొడవైన నది. దక్షిణ భారతదేశంలో పొడవైన నది. ఈ నదికి వృద్ధగంగా, దక్షిణ గంగా, ఇండియన్ రైన్ అని పేర్లు ఉన్నాయి. ఈ నది నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద మంజీరా, హరిద్రా నదులతో కలిసి త్రివేణి సంగమంను ఏర్పరిచింది. అంతేకాకుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రాణహిత, మానేరు నదులతో కలిసి త్రివేణి సంగమం ఏర్పరిచింది. నదీ ప్రవాహం. గోదావరి నది పశ్చిమ కనుమల్లోని మహారాష్ట్రలోని బ్రహ్మగిరి పర్వతం వద్ద గల నాసిక త్రయంబకేశ్వరం వద్ద జన్మించి మహారాష్ట్ర గుండా ప్రవహిస్తూ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కందుకుర్తి వద్ద ప్రవేశించి నిర్మల్ జిల్లా బాసర గుండా నిర్మల్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దుల్లో ప్రవహిస్తూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును దాటి నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల గుండా ప్రవహిస్తూ పాపికొండలను చీలుస్తూ బైసన్ గార్జ్ను ఏర్పరిచి పోలవరం వద్ద విశాల మైదానంలోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు గుండా ప్రవహిస్తూ రాజమండ్రికి దిగువ భాగాన ధవళేశ్వరం వద్ద 5 ప్రధాన పాయలుగా చీలి ఒక్కో పాయ ఒక్కో ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి. పాయలు: గౌతమి ఉత్తర శాఖ యానం వద్ద, 2 వశిష్ట మధ్య శాఖ అంతర్వేది వద్ద, 3 వైనతేయ దక్షిణ శాఖ కొమరగిరి పట్నం వద్ద, 4 తుల్య, 5 భరద్వాజ బెండమూరు లంక వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి. తుల్య, భరద్వాజ పాయల మధ్యలోకి కౌశిక, ఆశ్రయ అనే పాయలు చేరి ఒకే పాయగా ప్రవహిస్తూ బెండమూరు లంక వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి నదికి ఎడమవైపు జిల్లాలు నిర్మల్, మంచిర్యాల, కుడివైపు జిల్లాలు నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి.
ఉపనదులు ప్రవర మహారాష్ట్ర, మంజిరా తెలంగాణ, పెదవాగు తెలంగాణ, మానేరు తెలంగాణ, కిన్నెరసాని తెలంగాణ, పూర్ణ మహారాష్ట్ర, పెన్గంగా తెలంగాణ, వార్ధా తెలంగాణ, వేన్గంగా తెలంగాణ, ప్రాణహిత తెలంగాణ, ఇంద్రావతి తెలంగాణ, శబరి తెలంగాణ, సీలేరు ఏపీ, తాలిపేరు ఏపీ. తెలంగాణలో కుడి నుంచి కలిసే ఉపనదులు మంజిరా, మానేరు, పెద్దవాగు, కిన్నెరసాని. ఎడమవైపు నుంచి కలిసే ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు 1963 జూలై 26న ప్రారంభమైంది. దీన్ని నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద గోదావరి నదిపై నిర్మించారు. దీనివల్ల నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, వరంగల్ జిల్లాలు ప్రయోజనం పొందినాయి. దాదాపు 3.97 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరందుతుంది. ప్రాజెక్టుకు కాకతీయ, సరస్వతి, లక్ష్మి అను 3 కాల్వలు ఉన్నాయి. అయితే ప్రధానమైనది మాత్రం కాకతీయ కాలువ. ఇది కొన్ని జాతీయ ప్రాజెక్టులకు నీరందిస్తున్నది. దీని పూర్వనామం పోచంపాడు ప్రాజెక్టు. గోదావరి నదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ అయిన దీన్ని మాజీ ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. దీని గరిష్ట ఎత్తు 1091 అడుగులు. గోదావరి తీరాన గల ముఖ్యమైన పట్టణాలు నాసిక్, నాందేడ్ మహారాష్ట్ర, బాసరా, నిర్మల్, ధర్మపురి, జగిత్యాల, మంచిర్యాల, భద్రాచలం. గోదావరి తీరాన గల పుణ్యక్షేత్రాలు బాసరా జ్ఞాన సరస్వతి దేవాలయం, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, యమధర్మరాజు ఆలయాలు, గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం, కాళేశ్వరం కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాలు, భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం. గోదావరిపై గల ఎత్తిపోతల పథకాలు అలీసాగర్, కోసి, నవీపేట నిజామాబాద్లో కలదు. యంచ నిజామాబాద్, ఆర్గుల్ రాజారాం, ఉమ్మెడ, నవీపేట నిజామాబాద్, చౌట్పల్లి, హనుమంత్ రెడ్డి, సేట్పల్లి నిజామాబాద్లో కలదు. కడెం నారాయణ రెడ్డి, పెద్దూరు నిర్మల్లో కలదు. ప్రాణహిత, చేవెళ్ళ, తుమ్మిడిహట్టి, ఆసిఫాబాద్లో కలదు. ఎల్లంపల్లి, శ్రీపాదసాగర్, ఎల్లంపల్లి, పెద్దపల్లి, మంచిర్యాలలో కలదు. కాళేశ్వరం, కన్నెపల్లి, భూపాలపల్లి. దేవాదుల, జె. చొక్కరాపు ఎత్తిపోతల, గంగాపురం, కంతనపల్లి, దుమ్ముగూడెం, జ్యోతిరావు పూలే ఎత్తిపోతల, అనంతారంలో కలదు. ఖమ్మంలో కలదు. గోదావరి ఉపనదులు. మంజిరా నది మొత్తం పొడవు 644 కిలోమీటర్లు. ఈ నది మహారాష్ట్రలోని బాలాఘాట్ పర్వతాల్లోని జామ్ఖేడ్ కొండ వద్ద జన్మించి మహారాష్ట్ర గుండా ప్రవహిస్తూ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు ఎగువన ప్రవేశించి మెదక్ జిల్లాలో ప్రవహిస్తూ కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టును దాటి నిజామాబాద్ జిల్లా గుండా ప్రవహిస్తూ కందకుర్తి వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఇది గోదావరి ఉపనదుల్లోకెల్లా పొడవైనది, ముఖ్యమైనది. మంజిరా ఉపనదులు కాకివాగు, నల్లవాగు, కౌలాస్నాలా. నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశం కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం అచ్చంపేట, బంజపల్లి గ్రామాల మధ్య నిర్మించారు. దీని నిర్మాణం 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1923 నుంచి 1931 కాలంలో జరిగింది. ఈ ప్రాజెక్టును మంజిరా నదిపై నిర్మించారు. ఇది నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు అధికంగా సాగునీరు అందిస్తుంది. దీని పరివాహక ప్రాంతం 21,694 చదరపు కిలోమీటర్లు. ఆయకట్టు సామర్థ్యం 2.31 లక్షల ఎకరాలు. దీని కుడి కాలువ మహబూబ్ నగర్, ఎడమ కాలువ ఫతేనగర్. ఈ ప్రాజెక్టుకు ముఖ్య ఉద్దేశం హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించడం. కౌలాస్నాలా ప్రాజెక్టు. ఇది సావర్గావ్ గ్రామంలో ఉంది. ఈ ప్రాజెక్టు కౌలాస్నాలా నదిపై ఉంది. ఆయకట్టు సామర్థ్యం 9,000 ఎకరాలు. నిజాం సాగర్ ప్రాజెక్టులో నీటి లభ్యత లేకపోవడంతో దానికి ఎగువన సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టును నిర్మించారు. సింగూరు ప్రాజెక్టు మొగులిగుండ్ల బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు. దీన్ని సంగారెడ్డి జిల్లా సింగూరు గ్రామం వద్ద మంజిరా నదిపై నిర్మించారు. దీని ముఖ్య ఉద్దేశం హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తాగునీరు అందించడం. ప్రాణహిత నది.
ఇది పెన్ గంగా, వార్ధా, వెయిన్ గంగా అనే 3 నదుల కలయికతో ఏర్పడుతుంది. ఈ 3 నదులు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గుండా ప్రవహిస్తూ రాష్ట్రంలోని కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద కలిసి ప్రాణహితగా ఏర్పడింది. ఈ నది మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల గుండా 113 కిలోమీటర్ల దూరం ప్రయాణించి భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఈ నదికి కుడివైపు నుంచి పెన్గంగా, మధ్య నుంచి వార్ధా, ఎడమవైపు నుంచి వెయిన్ గంగా కలుస్తాయి. ప్రాణహితగా ఏర్పడే ఈ 3 నదుల సాత్పురా మధ్యప్రదేశ్ పర్వతాల్లో జన్మించాయి. వార్ధా మధ్యప్రదేశ్లోని సత్పురా పర్వతాల్లోని బేతుల్ జిల్లా ముల్దాయ్ వద్ద 528 కిలోమీటర్ల పొడవు జన్మించి పెన్గంగా నదితో జూగాడ్ వద్ద కలుస్తుంది. ఇది విద్బర ప్రాంతం అతిపెద్ద నది పెన్గంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ పార్ట్ 2.